ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో కావ్య కృష్ణారెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్, బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం కూడా పాల్గొన్నారు. కావ్య ర్యాలీకి అడుగడుగున జనం నీరాజనం పలికారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమోదించాలని పిలుపునిచ్చారు. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో అల్లూరు టౌన్లో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తండానికి వచ్చి నన్ను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ గారిని కానీ, బీదా రవిచంద్ర గారిని ముగ్గురిని కూడా ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు. వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పోయినాం. ప్రభుత్వం బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కానీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు. అంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అల్లూరు నగరాన్ని కానీ, అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దొంగ బిల్లులు, ఆస్తులు దోచుకోవడం, వీటన్నిటి కారణంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు సాగనంపాలనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మాకు కరచాలం చేయడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఇదే చూస్తూ ఈ 5 రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తానని ముందుకు వస్తున్నారు. రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం కావలి సీట్లు కైవసం చేసుకోబోతుంది. నెల్లూరు పార్లమెంటు సీటు కూడా మంచి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.